పర్యటనలో భాగంగా 58వ డివిజన్లో 59వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మన ఈ కార్యక్రమానికి మన రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా షహీనాజ్ సుల్తానా గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్ని విధాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఓటేస్తాం, మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా జీవిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అనేక చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఎమ్మెల్సీ గారు కావచ్చు, కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మా రుహుల్లా గారు మదరు కరీమున్నీసా గారు ఇక్కడ ఎంతో సేవ చేశారు. ఒక కార్పొరేటర్గా కావచ్చు, కొద్ది రోజు ఎమ్మెల్సీగా కావచ్చు. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎంతోమందికి మంచి చేసే వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంతా పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగన్కే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కాబట్టి మళ్ళీ జగన్లో రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకంటే మీకు వాలంటీర్ మీద అంత కోపం నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడే వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడతారు. ఎందుకంటే మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒకసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులు అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప ఇలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్తో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది, ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క పేదవారిని అడగండి వాలంటీర్ వల్ల ఎంత మంచి జరుగుతుందా అనేది. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాలంటీర్ వ్యవస్థను మాత్రం కించపరిస్తే మాత్రం సహించేది లేదని చెప్పని చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వాళ్ళ తొత్తులందరికీ కూడా చెప్తున్నారు. వాలంటీర్లు ఒక్క మాటల్లో కూడా మర్యాదగా ఉండదని చెప్పని హెచ్చరిస్తూ ఈరోజు ఈ డివిజన్ పర్యటనలో చక్కగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియపరుచుకున్నాను. ముఖ్యమంత్రి చేసి ఎంపీకి ఆడాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా. మరి ఈరోజు పేదవారు గుర్తుకొచ్చారా? పేదవారు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అమ్మఒడి ఎందుకు పెట్టలేదు? 45 ఏళ్ళు దాటి ప్రతి మహిళకి చేయూత ఎందుకు పెట్టలేదు? ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పంచిపెడుతుంటే పప్పు బెల్లలాగా డబ్బులు పంచిపెట్టేస్తున్నాడు. ఈ రాష్ట్రం అప్పులులోకి వెళ్ళిపోయింది, శ్రీలంకలాగా అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ పథకాలు ఎలా ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పథకాలు ఇస్తాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుందా? బుద్ధి జ్ఞానం లేదు. వయసు పెరిగింది కానీ మనిషికి అయితే వయసు పెరిగింది, మధ్య పోయింది అతనికి. చంద్రబాబు కూడా నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి అందరికీ కూడా తెలియదు.